కలుసుకుందాం. ఏం నడుస్తుంది ఇద్దరి మధ్యలో? అప్పుడు పట్టుకున్నారు. చల్లగుంది బాడీ అంతా. ఒకసారి అక్ చేసుకోండి మెల్లగా. రా నువ్వు అక్ చేసుకుందాము. ఇంత మంచి హీరో దొరకడం మళ్ళీ ఛాయిస్. అక్ చేసుకో పర్వాలేదు. మన భాషలో ఫస్ట్ ఏంటి మన రూల్స్, మన టీవీలో ఏమనుకున్నాం, ఎవరు కనిపించినా ఫస్ట్ మా రూల్స్ ఏంటంటే చూడండి, ఇలా వెళ్తాము. 1 2 3 4 4 చాలు. నువ్వు 4 పట్టుకో. అట్లా ఉండదు, ఎవరు రూల్స్ వాళ్ళే. కంటిన్యూ చాలు. మన సంపత్ మనం పట్టుకో 4 సార్లు టచ్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మా హీరో కూడా వచ్చిండు. ఇదే మూవీ తెలుసు కదా మీ అందరికి. మార్కెట్ మొత్తం తిరిగాము. అక్కడ వెనక చూపెట్టు ఫ్యాన్స్. ఉరకకండి రా. ఎందుకు ఉరుకుతున్నారు? మీరు ఏం చేయలేము, మీరు మనం ఏం చేయరు. ఇప్పుడే ప్రమోషన్ చేస్తున్నాము. హాయ్ హాయ్ అమ్మా. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. ఐ యామ్ గుడ్. కోడి గుడ్డు. కోడి గుడ్డు. గాడిద గుడ్డు. గాడిద గుడ్డు. సువ్వి 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 సుఫీ సుఫీ సుఫీ. నీ చూపులతో నన్ను గిల్లి, నీ సూపులతోటి గిల్లు నా గుండెని మొత్తం. అయ్యో గుండె అంటే బామ్మగారు నవ్వుతున్నారు. బామ్మగుండెలో ఇంకా ఎవరో ఉన్నారు పదిలంగా తాజ్మహల్ కట్టుకొని. ఏం పేరు? అనసూయ. ఫైన్ ఫైన్. ఎంత ఫైన్ ఈ షాప్ కి? ఈ బాబుకా పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల. సాంగ్ పాడాలి ఒకటి, చెప్తాను ఓకేనా? చెప్పండి. సువ్వి 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 నీ చూపులతో నన్ను గిల్లి గుండెని మొత్తం హత్తుకుపోయావి. పాడాలి. సువ్వి 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 నీ చూపులతో నీ చూపులతో నన్ను గిల్లి నీ చూపులతో హత్తుకుపోయావి. అంతేనా? సినిమా అనమాట, పద్మవ్యూహంలో చక్రధారి సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తాం. ఇది ఫ్యామిలీ సినిమా అనమాట, బాగుంటది మూవీ. నా కోసం చూడరా అంటే? ఇద్దరి కోసం. అదిగో హీరో కోసం చూడరా? హీరోకి హాయ్ చెప్పండి. హాయ్. ఏం పేరు? ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి ఒకటి. ఏం పేరు? హీరో పేరా? ప్రవీణ్. ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇవ్వండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఓకే, సినిమా తప్పకుండా చూడండి, బాగుంటుంది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు వచ్చే మూవీస్ లాగా ఉండదు, వల్గారిటీ, డబల్ మీనింగ్స్ అట్లాంటివి ఏముండవు, బాగుంటుంది. ఓకే చూస్తావా? చూపెట్టు. చూపిస్తాడు. పొంగింది ఫ్రెండ్స్, పొంగింది. ఇదిగో మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా? ఏమో తెలుసుకోవాలి, మీరు చెప్పాలి, మాకు తెలియదు. మీరు చెప్పాలి, మాకు తెలియదు. తెలిసే ఉంటుంది అనుకున్నా, పెద్దవారు కదా. ఈ చక్రాల గురించి తెలుసు, మరి ఆ చక్రాల గురించి నాకు అంత ఐడియా లేదు. ఇవి చక్రాల గురించి తెలుసా? చెరుకు చక్రాలు. తెలుసు తెలుసు. ఫన్నీ ఆన్సర్ వచ్చింది. ఇగో చెరుగడలో జ్యూస్ తీస్తున్నారు కదా, ఈ చక్రాల గురించి తెలుసంట, చక్రధారి గురించి తెలియదంట. చక్రధారి అంటే కృష్ణుడు అనమాట. ఇప్పుడు మీ లైఫ్ కి మీరే కృష్ణుడు. ఈ చక్రాలు తిప్పుతూ ఫ్యామిలీని పోషిస్తున్నారు కదా మీరు. ఇప్పుడు అర్థమండి, కృష్ణ చక్రం. కరెక్ట్. కృష్ణుడు చక్రధారి. తెలుసు తెలుసు తెలుసు. లోపలికి వెళ్ళి అడుగుదాం రండి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, మీకు తెలుగు వచ్చా? వచ్చు. ఓకే స్టోర్. మూవీ పేరు చెప్పండి. దీని మీనింగ్ తెలుసా? బా ఇంకా మేము వెళ్తాం ఇంకా. సరే ఇక్కడ చెప్తా, నా బిజీ ఉంటుంది కానీ. తెలుగు వచ్చా నీకు? అన్న వచ్చు నాకు. ఇదేం చదువు? పద్మవ్యూహంలో చక్రధారి. దీని మీనింగ్ తెలుసా? తెలియదు, మీరు చెప్తే తెలుసుకుంటా. దీనిలో ఒక పద్మం ఉంటుంది. మీరున్నారా ఆ మూవీలో? నేను ఉంటాను కానీ మీరుంటే చూస్తాం మూవీస్, వేరే వాళ్ళు ఉంటే చూడం. ఈ మూవీలో నేను ఎట్లయినా ఉన్నా, అందరూ చూడండి, నాది మంచి రోలే. ఏంటంటే దీని మీనింగ్ తెలుసా నీకు? చెప్తారా? అంటే మహాభారతం అలాంటివి చూసావా? మహాభారతం తెలుసా? విన్నా 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 విన్నామని చదువు. బాలుగారు ఏందండి మీ బాగా చెప్తా, చెప్పు.
మీరైతే ఈ మూవీ కంపల్సరీ చూడండి. 19 రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను పట్టుకున్నాను. స్మార్ట్ గా ఉన్నాడు, వాళ్ళకి నచ్చావు కదా. కండల్ రాజు చెప్పింది అడుగు. అరే కాదు, ఎగ్జాంపుల్ చెప్తా. నీకు తెలుగు వచ్చు కదా? రాదు. రాదని తెలుగులో ఎలా చెప్పావు? ఐ డోంట్ నో. ఒక పదమే వచ్చు. ఇంగ్లీష్ ఏమీ రాదా? ఏది రాదు. ఏమీ రాదా? రాండ్రా. ఎక్స్పెక్ట్ చేశారా? నిజంగా గ్రేట్. పద్మవ్యూహం అంటే తెలుసా? తెలుసు. అర్థం ఏంటి? ఒక సినిమా ఉంటుంది చూడు, అదే మా హీరో ఆ మూవీలో. నేను దాంట్లో హీరోని కాదు, ఓన్లీ ఐటమ్ సాంగ్ చేసింది. కాదు, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా నా కోసం ఏదో కవిత్వం చెప్తాడంట కుర్రాడు, విందాం. ఆగండి. కవిత్వం కాదు, కొటేషన్ అంట. I am the raindrop and I am falling for you. ఇంతకీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవుతున్నావా? ఎందుకు కావాలి? ఇప్పుడే కదా ఫాలోయింగ్ ఫర్ యు అన్నా. సరే ఫాలో అవ్వద్దులే కానీ మూవీ అయితే చూడు. హాయ్ హాయ్. నీ పేరేంటి? ఇటు పెట్టు బ్రేక్ఫాస్ట్. హ్యారీ. హ్యారీ. హ్యారీయా? హరియా? హ్యారీ. హ్యారీ. హ్యారీ పోటర్ అంట. చెప్పు. సో నీకు పేరు చదువు వెనకాల ఏముంది? చెట్టు వెనకాల. తెలుగు రాదా? అందుకే హ్యారీ అని పెట్టుకున్నావా? హరి అని పెట్టుకోకుండా హరి అని పెట్టుకోకుండా. సో పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా నీకు? తెలీదా? సరే నీకు టికెట్ క్యాన్సిల్ అయితే. మీకు తెలుసా? తెలుసు. తెలుసు. ఏంటిది? రామాయణంలా ఒక భాగం. ఒక భాగం. ఏ భాగం? ఏ భాగము? ఎప్పుడో 10th క్లాస్ చదువుకున్నా, పేరు గుర్తొచ్చి మాట్లాడుతున్నా. చక్రధారి అంటే తెలుసా? పోనీ ఎవరో అంటే ఒక గాడ్ నేమ్. చక్రధారి. అంటే నేను క్లూ ఇస్తాను. రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి. ఎవరు ఈ నలుగురిలో చెప్పగలవా? రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయుడు. చెప్పగలవా? ఏమో ఐడియా. రాముడు అనుకుంటా. రాముడు అంట. చక్రధారి అంటే రాముడు అంట. రాముడా చక్రధారి అంటే? కృష్ణుడా? మరి తెలియదన్నావు. కృష్ణుడా? ఏముంది వెనకాల? హాయ్. హలో. నీ పేరు? కావేరి యాదవ్. కావేరి యాదవా? ఓకే. ఏం చదువుతున్నావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? టీకేఆర్ కాలేజ్. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదా. సో నా షర్ట్ వెనకాల నేమ్ ఏముందో చదువు ఒకసారి. చదవండి. పద్మ వ్యూహంలో చక్రధరి. చక్రధారి అంటే ఏంటి తెలుసా? పద్మవ్యూహం అంటే అభిమన్యుడు చేసేది. ఏం చేస్తాడు? అభిమన్యుడు లోపలికి వెళ్తాడు, చక్రవ్యూహం లోపలికి, బయటికి రాలేకపోతాడు. దారి తెలియదేమో. సో అదే స్టోరీని ఇప్పుడు ఫ్యామిలీ అంతా చూసేలాగా, కలిసి చూసేలాగా ఒక మూవీ అనేది తీసారనమాట. ట్రెండ్కి తగ్గట్టు 19th అట్లా రిలీజ్ ఉంటుంది. డేట్ ఫిక్స్ కల వెళ్ళి చూడండి. సో హలో గాయ్స్, ఇప్పుడైతే మనం వచ్చి ఉప్పల్ మెట్రో స్టేషన్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది పీపుల్ ఉన్నారు. వీళ్ళని మూవీ టైటిల్ గురించి అయితే అడుగుదాము. తెలుసో లేదో ఒకసారి. కమాన్. ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్సమ్ గాయ్ ఉన్నాడు. సో ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు నా కోసం. ఫోన్ పెట్టేసి మరీ మనకు మూవీ కోసం చెప్తాడనమాట. హలో. హాయ్ అండి. మీ పేరు? శ్రీహరి. శ్రీహరి. ఓకే, నైస్ నేమ్ అనమాట. పద్ధతిగా ఉంది పేరు. మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో తెలుసా? మూవీ టైటిల్. యాక్చువల్లీ నేను హాస్టల్లో, నేను మూవీ ఇంతవరకు చూడలేదు, ఎవరో హీరో తెలియదు. హాస్టల్లో ఉంటారా? హాస్టల్లో ఉంటే మూవీ టైటిల్ తెలియదు? అంత ఐడియా లేదు. పద్మవ్యూహం అంటే మూవీ రిలీజ్ గురించి విన్నా. ఒక హీరో, న్యూ హీరో అంట కదా. న్యూ హీరో. గెస్. ఒకవేళ ఆ మూవీ హీరో మీ దగ్గరికి వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ హీరోని తీసుకొస్తే అది షాక్ అయితే ఉన్నారా? ఇక్కడనే షాక్ అవుతారా? అరే హీరో అక్కడ ఉన్నారా? విన్నారంట, మూవీ హీరోని చూసారంట, కొత్త హీరోని విన్నారంట. సో మూవీ హీరోని తీసుకొస్తే పక్కన నిలబెడితే ఏం చేస్తారంట? శ్రీహరి. చూసావా? సాంగ్ మూవీ చూడలేదు. అదే మూవీ రిలీజ్ ఉంది, నెక్స్ట్ సాంగ్ చూసావా? సాంగ్ రిలీజ్ అయింది. చూడలేను, జస్ట్ ఇప్పుడే హాస్టల్ ఎగ్జామ్ కోసం అని బయటికి వచ్చిన, సెంటర్ చూసుకున్నాను. కానీ అదే టైం మీరు కొంచెం
కలుస్తాను. సాంగ్ రిలీజ్ అయింది. అంటే వినలే, హాస్టల్లో ఉంటాయి కదా. పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రిలీజ్ ఎప్పుడన్నా పక్కా చూస్తాను, ఎందుకంటే 8కి ఎగ్జామ్ అయిపోతుంది. మీరు రిలీజ్ చూస్తాను. హాయ్, హలో, మీ పేరు? సుధాంశు. సుధాంశు. సుధాంశు, నైస్ నేమ్, బాగుంది, కొత్తగా ఉంది పేరు. సో మీకు ఇది చదవండి, షర్ట్ మీద ఏముందో చదవండి, తెలుగులో రాసి. పద్మ వ్యూహంలో చక్కదనాన్ని. పద్మవ్యూహంలో చక్కదనాన్ని. చక్రధనాన్న ఇక్కడ చదవండి, వెనకాల పెద్దగా రాసింది కదా. చక్రధారి తెలుసా పద్మవ్యూహం అంటే? ఐ హర్డ్ బట్ ఎగ్జాక్ట్లీగా నాకు తెలియట్లేదు. ఐ హర్డ్ సమ్వేర్ బట్ ఎగ్జాక్ట్గా తెలియదు. చక్రధారి అంటే ఏ గాడో తెలుసా? విష్ణుడా? విష్ణుడు రైట్. విష్ణుడా అంటే కృష్ణ. కృష్ణ. కృష్ణుడు, విష్ణుడు కాదు. కృష్ణుడు. కృష్ణుడు కానీ మన సినిమాలో చక్రధారి మాత్రం కృష్ణుడు కాదు, ఆయన అన్నమాట, హీరో. సుధాంశు. Yes. నైస్ నేమ్. What's your name? ప్రవీణ్. ప్రవీణ్ రాజ్ కుమార్. కృష్ణ అంటున్నారు నీకు. మూవీ చూడు ఫ్రెండ్స్ తో వెళ్ళి. ఎగ్జామ్స్ అయిపోయి. ఏం చదువుతున్నావు? నేను సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. విన్నావా పద్మవ్యూహం అని, చక్రధారి అని? నో చూస్తా. మంచి మూవీ పద్మవ్యూహంలో చక్రధారి. Sure. చూడాలి. Sure. థ్యాంక్ యూ సుధాంష్. Yes. థ్యాంక్ యూ. హలో, హాయ్. హాయ్. ఏం పేరు? రవికుమార్. రవికుమారా, ఏం చదువుతున్నావు? జాబ్ చేస్తున్నాను. ఎక్కడ? బంజారా హిల్స్లో. బంజారా హిల్స్లోనా? అందరు రండి ఇక్కడికి. కమాన్. మీ పేరు? ప్రవీణ్. మా మూవీలో హీరో పేరు కూడా ప్రవీణే అన్నమాట. సాయి పవన్. నరేంద్ర మోడీ గారు ఇటు రండి ముందుకి. మోడీ గారు రండి, నరేంద్ర మోడీ గారు. ఓకే, నా షర్ట్ మీద ఒక నేమ్ ఉంది, అది చదవండి ఒకసారి. తెలుగు వచ్చా మీకు? పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా మీనింగ్? తెలియదు అంతా. ఎంత తెలుసు పోనీ? పద్మవ్యూహం అంటే తెలిసే కానీ చక్రధారి అంటే తెలియదు. చక్రధారి అంటే ఏంటి అసలు తెలీదా? I don't know. You know na? You don't know. I don't know. You don't know. మీకు తెలుసా? ఐడియా లేదు. పద్మవ్యూహం అంటే ఏంటి? పద్మవ్యూహం అంటే ఒక సమ్ టైం ఏ యుద్ధం? దట్ అదే అంత వద్దులే. అంటే ఏమన్నా యుద్ధాలు చేస్తాడా? యుద్ధం అంటే డైలీ ఫోన్ లో బలిలో అలాంటి యుద్ధాలా? అంత కాకపోయినా ఫోన్ చూస్తూ చేస్తాడా యుద్ధాలు? ఫోన్ లోనే చేస్తాడు. మోయే. సో చక్రధారి అంటే ఈ మూవీలో హీరో అన్నమాట, అక్కడ ఉన్నారు. సో రండి ప్రవీణ్ గారు రండి. చక్రధారి అంటే కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు. సిగ్గుపడుతున్నాడు పద్మ అనే పేరు విని. పద్మ ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్సా? చెప్పాలి వాళ్ళతో. ఇంకేంటి విశేషాలు? ఇంకా చెప్పు, ఇంకేంటి? ఇంకేమంటే మోడీ అమ్మాయిలు చూద్దాం వచ్చావా? సో ఇలా ఖాళీగా ఉండే అమ్మాయిలు చూసే బదులు 19th మూవీ రిలీజ్ ఉంది, వెళ్ళి చూడండి ఫ్యామిలీతో వెళ్ళి. గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మాట చెప్పే గౌక్కునే ఉందా? ఇద్దరున్నారంట. ఇద్దరు విడివిడిగా చూస్తే ఇద్దరు ఎవరో అడగండి జుట్టు పట్టి. ఒకరితో ఒక రోజు, ఇంకో రోజు ఇంకొకరితో వెళ్తారు. అంతేనా? అంతే. ఇంకా మిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం లేదండి. మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారండి? ఆడి వల్లనండి. ఒక్క నిమిషం, పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా? తెలియదు. పద్మవ్యూహం తెలియదు. వ్యూహం తెలియదు. చక్రధారి తెలియదు. అసలు ఇతనికి ఏమీ తెలియదంట. ఆను నోట్లో వేలి పెట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఫన్నీ ఆన్సర్స్ వచ్చాయి మనకి. సో ఈ బంగారానికి మాత్రమే కొంచెం తెలిసింది. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చూడండి, ఓకేనా ప్లీజ్. సో హాయ్ గైస్, ఇప్పుడైతే మనము పద్మవ్యూహంలో చక్రధారి అనే టైటిల్కి మీనింగ్, లేకపోతే ఎంతమంది తెలుసు పద్మవ్యూహంలో చక్రధారి అన్న దానికోసం డెఫినేషన్ కోసం అని చెప్పి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చాం. మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. సో వెళ్ళి వాళ్ళని కనుక్కుందాం. స్టూడెంట్స్ ఉన్నారు, కనుక్కుందాము. చాలా మంది ఉన్నారు ఇక్కడ పబ్లిక్. సో వాళ్ళని వెళ్ళి కనుక్కుందాం రండి.
మాటలు రావా? హాయ్. నేనేమి నీకు తిట్టలేదు, హాయ్ చెప్పాను. హాయ్. నీ పేరు? అంటే అన్నోన్ పర్సన్స్ కదా. అయితే ఏమవుతుంది, మైక్ ఉంది కదా. దివ్య. ఇప్పుడు నేను నీకు అన్నోన్ పర్సన్, నువ్వు కూడా నాకు అన్నోన్ పర్సన్వే కదా. నేను నీకు హాయ్ చెప్పినప్పుడు హాయ్ చెప్పాలి కదా. దివ్యానా? ఓకే. కొత్తది మూవీ ఉందన్నమాట, పద్మవ్యూహంలో చక్రధారి. మూవీ టైటిల్ వచ్చేసి ఇదన్నమాట. సో నీకు పద్మవ్యూహం చక్రధారి అంటే తెలుసా? తెలీదా? నీకు తెలీదు అస్సలు. పద్మవ్యూహం చక్రధారి అంటే ఎవరో కూడా తెలీదా? పేరు విన్నా కానీ అంత ఐడియా వస్తలే ఇప్పుడు. హాయ్. నీ పేరు? సౌమిత. ఓకే. ఒక కొత్త మూవీ ఉందన్నమాట, పద్మవ్యూహంలో చక్రధారి. పద్మవ్యూహం అంటే నీకు అర్థం తెలుసా? అర్జునుడు కొడుకు అభిమన్యు మహాభారతంలో చనిపోయినది. చాలా మందిని అడిగామండి, ఇంత మాత్రం కూడా చెప్పలేపారు. చక్రధారి అంటే ఎవరు? చక్రధారి ఐడియా లేదా? చక్రధారి అంటే కృష్ణుడు అనమాట అప్పట్లో. ఇప్పుడు వచ్చేసి ఈ మూవీలో చక్రధారి వచ్చేసి హీరో తను. రండి ప్రవీణ్ గారు. సౌమిత్ బ్రో. నేను కరెక్ట్గా చెప్పాడు ఆల్మోస్ట్. కరెక్ట్గా చెప్పి మూవీ టికెట్ ఫ్రీ. ఇందాక ఉన్నారు కదా ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళతో ఫ్రీగా వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళని అయితే చాలా మందిని అడిగాను, పద్మవ్యూహం అంటే ఏంటి, చక్రధారి అంటే ఏంటి, ఎవ్వరు చెప్పలేకపోయారు. అంటే ఎవరికి అసలు అవగాహన అనేది లేదు. ఎవరో ఒక 100కి ఒక్కరు ఇద్దరు, అది కూడా కొంచెం పద్మవ్యూహం అంటే ఏంటి, చక్రధారి అంటే ఎవరు అని చెప్పారు. సో ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హలో అండి. హలో మేడం. మీ పేరు? రేణుకానా? ఓకే. మీకు పద్మవ్యూహం అంటే తెలుసా? తెలుసు మేడం. తెలుసా? ఏంటి? అదే ఇప్పుడు యాత్ర ఇది జరుగుతుంది కదా, పాదయాత్ర. షర్మిలక్క పాదయాత్ర, పాదాల మీద నడిచే యాత్ర, అదేనా? చక్రధారి అంటే తెలుసా? తెలియదు మేడం. ఇక చక్రధారి అంటే శ్రీకృష్ణుడు అనమాట. అంటే మూవీ అనమాట ఇది. అప్పట్లో చక్రధారి అంటేనేమో శ్రీకృష్ణుడు, ఇప్పుడు చక్రధారి అంటే మూవీలో హీరో ప్రవీణ్ గారు అనమాట. మూవీ హీరో తను. పద్మవ్యూహం అంటే పాదయాత్ర అని చెప్పారు, షర్మిలక్క పాదయాత్ర. ఇది ఎలక్షన్ ప్రమోషన్ కాదండి, మూవీ ప్రమోషన్. అవునా మేడం? మాకు తెలియదు కదా. లేదు, బాగా చెప్పారు ఆన్సర్. అల్ఫోన్స్ రెడ్డియా? ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే ఉంటాం. ఇక్కడే ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ట్రైన్ నుంచి రోడ్ క్రాస్ అవుతున్నాం. అవునా? సో ఒక పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా మీకు? తెలియదు. పద్మవ్యూహం తెలుసు అంటే ఏంటి? మనిషిని మించి ఐడియాస్ తీసుకుని, మనిషిని మించిన ఐడియాస్ తీసుకోవటం. మనిషిని అంటే ఎత్తుకు పై ఎత్తు వేయడమా? వ్యూహం ఉంటుంది. మీరు ఎవరి మీద నేసారా ఎత్తుకు పై ఎత్తు వ్యూహం? ఎప్పట్లో అసలు ఎప్పుడు వేయలేదా? చక్రధారి కూడా పాత్ర కూడా పోషించలే. చక్రధారి అంటే తెలుసా మీకు? దాని పాత్ర పోషించేది చక్రధారి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము దిల్సుఖ్ నగర్లో ఉన్న ఖూబ్సూరత్ ఎలక్ట్రాలసిస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేడం అయితే కూర్చున్నారు, తనతో మాట్లాడి అసలు ఈ టైటిల్కి అర్థం ఏంటో ప్రయత్నం చేద్దాం, కనుక్కుందాం రండి. హలో. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ అమ్మా. ఓకే. నా షర్ట్ మీద మీకు ఏం కనిపిస్తుంది? పద్మవ్యూహంలో చక్రధారి. ఓకే. అంటే మీకు మీనింగ్ తెలుసా? పద్మవ్యూహం అంటే ఆబ్వియస్లీ లైక్ మహాభారతంలో ఉంటుంది, అదే కదా పద్మవ్యూహం. పద్మవ్యూహంలోకి ఎవరు వెళ్ళారో తెలుసా? కొంపదీసి మన డార్లింగ్ ప్రభాస్ అయితే కాదు కదా. డార్లింగ్ ప్రభాస్ ఎందుకు వెళ్తారండి పద్మవ్యూహంలోకి? ఎక్కడి నుంచి వెళ్ళారు డార్లింగ్ ప్రభాస్ గారు? సంహవ్ ఇంకా మరి ఇది మరీ బాగుంది, అవునా కదా? పద్మవ్యూహం అడిగినప్పుడు మనం ఆబ్వియస్లీ లైక్ ప్రభాస్ అనేసరికి ఒక హీరోయిక్ ఇమేజ్తో ఉంటాడు కదా, సో ప్రభాస్ అని చెప్తున్నా. అయ్యో, ప్రభాస్ వెళ్ళాడంట పద్మవ్యూహంలోకి. ప్రభాస్ వెళ్ళలేదండి పద్మవ్యూహంలోకి. ఎవరు వెళ్ళారో నాకు కూడా తెలియదు. మూవీ చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా. చక్రధారి అంటే తెలుసా? ప్రాబబ్లీ కృష్ణుడే ఆఫ్ కోర్స్. అప్పుడు కృష్ణుడు, ఇప్పుడు ఎవరు తెలుసా? ఇప్పుడు చక్రధారి ప్రవీణ్ గారు. అదిగో చక్రధారి హీరో తనే. హాయ్ చక్రధారి, హాయ్. అప్పట్లో కృష్ణుడు, ఇప్పుడు చక్రధారి అన్నమాట. సో ఈ మూవీలో చక్రధారి మీరా? తన ఆన్సర్ చెప్పేశారు, కరెక్ట్ ఆన్సర్. పద్మవ్యూహంలోకి ఎవరు వెళ్ళారో చెప్పేశారండి. ప్రభాస్ అంట, డార్లింగ్ ప్రభాస్ అంట. జస్ట్ ఫన్నీ సైడ్. చక్రధారి అంటే ఎవరో తెలుసా?
చక్రధారి హోప్ఫుల్లీ లైక్ కృష్ణుడే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.